పేరెంట్స్ మెచ్చిన యూనివర్సిటీ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ గుజరాత్. ఎంత అయిందా? 50 రూపాయలు ఇవ్వండి. బ్యూటిఫుల్. మీటర్ మీద 5 రూపాయలు ఎక్స్ట్రా ఇవ్వండి. ఎక్స్ట్రా కావాలంటే నా సినిమాలో ఎక్స్ట్రా వేషన్ ఇస్తాను తప్ప ఎక్స్ట్రా డబ్బులే ఉన్నాయి. ఏంటంటే కాబోయే మెగా ప్రొడ్యూసర్ 5 రూపాయల దగ్గర కక్కులు పెడతారంటే ఇచ్చేయండి. ఏంటి ఆడి మీద సింపతి ఫీల్ అవుతున్నావా? నువ్వు ఇచ్చే. ప్రొడ్యూసర్ ని పక్కన పెట్టుకొని డైరెక్టర్ డబ్బులు ఇస్తే కళాంతలు ఒప్పుకోదు. ఇచ్చేయండి. నీతో ఒక రిస్క్ కాదు నాకు. ఇదిగారా, నువ్వేం చేస్తావో నాకు తెలీదు. ఆ దూదేదవ గాని మాత్రం పడేయాలి. నడుస్తున్నప్పుడు కాలు పెట్టేస్తాను, ఆటోమేటిక్ ఆడే పడిపోతాడు. పడేయటం అంటే ఆ పడేయటం కాదు, మరి కథ చెప్పి పడేయాలి. మిమ్మల్ని పడేసాను, అన్ని పడగొట్టడం లెక్క. నాదంటే హాఫ్ బ్రెయిన్, అందుకే పడిపోయాను. పడలక్ కాదు. అంటే ఆడిది ఫుల్ బ్రెయినా? కాదు, అసలు బ్రెయినే లేదు వాడి. అది సరే, నేను చెప్పినట్టు కథ చెప్తే ఈజీగా ఓకే అయిపోతుంది. మన కథలో హీరోయిన్ పేరు ఏంటి? ఆర్తి. కాదు, మార్చు, బంగారి అని పెట్టు. నేను మార్చు, నాకు ఆర్తియే కావాలి. ఆర్తి పేరే కదా. కావాలంటే నెక్స్ట్ పిక్చర్ లో ఆర్తిని వాళ్ళ అమ్మని కూడా హీరోయిన్స్ గా పెడదాం. కానీ పిక్చర్ వరకు హీరోయిన్ పేరు బంగారి. పేర్లు కాంప్రమైజ్ అవుతాను కానీ ప్రోడక్ట్ లో మాత్రం కాంప్రమైజ్ కాదు అన్నట్టు. ఇంకో విషయం, ఆ దూది యాదవ్ గడి పక్కన చీపురు పుల్లకి ప్యాంటు షర్టు వేసినట్టు ఒకడు ఉంటాడు. వాడి బాబాయ్. వాడికి బ్రెయిన్ లేదా? కాదు, ఫుల్ గా ఉంది. వాడితో నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడైతే పర్లేదు కానీ షూటింగ్ టైంలో ఇలాంటి విషయాలు నాకు దూరంగా వచ్చండి. ఎందుకంటే నేను ఫుల్ మూడ్ లో ఉంటాను. యూనో. ఆగు, వాడి టైంలో ఇంట్లో ఉండడు, ఇంటి వెనకాల దొడ్లో ఉంటాడు. ఇటు యాదవ్ గాడేమైనా పీకుతాడా? ఈ సిటీ వాడు అబ్బసొత్తేం కాదు. ఈ సిటీలో నేను దాదానే అని ఎవడో చెంచా గారి దగ్గర అండం ఎందుకురా? డైరెక్ట్ గా నాతోనే చెప్పొచ్చుగా. ఆ చూపుకు అర్థమేంట్రా? అన్నానని తెలిసింది కదా, ఏం పీక్కుంటావో పీక్కో అనే. అయిపోయాడు. ఇదేంటండి, ఫైనాన్సర్ ధర్మరాజు గురించి చెప్పారు, ఈడేంటి యమ ధర్మరాజు ఉన్నాడు? గట్టిగా అరవకో. ఆడ కనపడిందంటే నేను ఇంకో డైరెక్టర్ ఎదుర్కోవాలి. అన్నా, ఈ కుడితి పారబోసి గేదెలకు కొత్త కుడితి కలపడరా. అలాగే అన్న. ఏం ప్రొడ్యూసర్, ఇంకేం మాట? ఎంతసేపు అయింది వచ్చి? ఇప్పుడే వచ్చాం సార్. నమస్కారం అండి. ఇతనే మా డైరెక్టర్. పేరేంటి? పూరి వినాయక కృష్ణ రాజ్ తేజ్మోహి. పేరేంటి అలా ఉంది? నిన్ను చూసి ఆళ్ళు పేరు పెట్టుకున్నారా లేదా వాళ్ళని చూసి నువ్వు పేరు పెట్టుకున్నావా? అయినా నా పర్సనాలిటీ ఎంత కూడా లేదు. ఇదే డైరెక్టర్. సినిమా డైరెక్షన్ చేయడానికి కావాల్సింది పర్సనాలిటీ కాదు, క్రియేటివిటీ. అయితే డబ్బులు అక్కర్లేదు అనమాట. చెప్పాను కదా, ఈడేనా? ఫైనాన్స్ ఎంత కావాలి? 50 లక్షలు ఇస్తే ఫినిష్ అయిపోద్ది. ఏంటి మా పనే? బాబాయ్. అయితే ఓకే. కదేంటి? ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ సార్. బిగినింగ్ ఆఫ్ ద ఫిలిం షార్ట్ ఓపెన్ చేయగానే అది క్లోజింగ్ తప్ప ఓపెనింగ్ చేత కాదు. నువ్వు తినగా కథ చెప్పు సార్. మన సినిమాలో హీరోయిన్ చిన్నప్పుడే తండ్రిని పోగొట్టుకుని మేనమావ దగ్గర పెరుగుతూ ఉంటది. ఆ మేనమావ అంటే ఊర్లో అందరికి హడల్. ఆ హీరోయిన్ అంటే మేనమావకి విపరీతమైన లవ్. ఏటేడే ఏడి కథ ఏడికే చెప్పేస్తున్నాడే. హీరోయిన్ పేరేంటి? బంగారి. ఓహ్, నా బంగారి పేరే పెట్టారా? ఏంటి మీ మేనగోడల పేరు బంగారీనా? అవును, మీరు చెప్పిన కథ నా కథలా ఉంది. నిజంగా? వాట్ ఏ కోఇన్సిడెన్స్. కోఇన్సిడెన్స్ కాదురా, ఆ వీక్నెస్ పట్టుకుని మీరు ఆడుకుంటున్నట్టు నాకు తెలిసిపోయింది. తర్వాత ఆ మేనమావ హీరోయిన్ ప్రేమిస్తుంటాడు, కానీ ఆ హీరోయిన్ నిన్నే ప్రేమిస్తా అని వేరే హీరోయిన్ పడతాడు. ఏంటి, నా బంగారి వేరే వాడి వెంట పడుతుందా? సార్, మీ బంగారి కాదు సార్, కథలో హీరోయిన్ బంగారి. అయినా కుదరదు. అలా అయితే కథలో ఇంట్రెస్ట్ ఉండదు సార్. ఇందులో ట్విస్ట్ ఏంటంటే మన బంగారిని హీరో ప్రేమించాడు సార్. యాదవ్ గారు ఉన్నారా? విషయమేంది? పర్సనల్. సత్య, చెప్పు. సార్, మీరేంటో మీ కెపాసిటీ ఏంటో నాకు తెలుసు. కోట్ల విలువ చేసే బంగ్లాలు కార్లు ఉన్న మీరెక్కడ? లేబర్ పని చేసుకుంటూ కనీసం సైకిల్కి కూడా గతలేని నేనెక్కడ? అందుకే చెప్తున్నాను, ఎవరి లిమిట్స్ లో వాళ్ళు ఉంటే మంచిది. ఇంతకి నువ్వు మాట్లాడేది దేని గురించి, ఎవరి గురించి? మీ మేనగోళ్ళు వర్ష గురించి. నా బంగారికి నీకు సంబంధం ఏంటి? తను నన్ను ప్రేమించానని నా వెంటబడుతోంది.
కరెక్ట్ గా నా స్టోరీలో జరుగుతున్నట్టు జరుగుతుంది. ఈ సిచ్యువేషన్ లో మనకి డైలాగ్స్ లేవు, ఓన్లీ రియాక్షన్సే. రియాక్ట్ అవ్వు. కానీ తను ఎంత నా వెంటబడుతున్నా నేను తన్ని ప్రేమించట్లేదు. అందుకే చెప్తున్నాను, మళ్ళీ నేను మీ ఇంటికి వచ్చి మీతో మాట్లాడే పరిస్థితి తెచ్చుకోవద్దు. కానీ నా ఆగిపో, అక్కడితో అలా ఆగిపో. నువ్వు ఇప్పుడు ఎమోషన్ అయ్యావనుకో, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు తట్టుకోలేరు. చూడు, అది చిన్నపిల్ల. నీలాగా మాసిన గడ్డం అది లేకుండా నీట్ గా సేవ్ చేసుకుని టిప్ టాప్ గా దర్జాగా ఉంటే సరికల్లా ఆ నవ్వును చూసి కాస్త మోజుపడి కనుజారినట్టుకుంది. సరే, దాన్ని ఎలాగని సెట్ చేసుకోవచ్చు. కానీ ఈడెవడంట నీ ఇంటికి వచ్చి నీ ముఖం మీద నీకెళ్ళి నీకు వాదం ఇచ్చి వెళ్తాడా? సరే, నీ సంగతి అలా ఉంచు. నేనున్నాను సంగతి తెలిసి కూడా ఆడింట్లోకి ధైర్యంగా వచ్చేటంటే నాకే ఆశ్చర్యంగా ఉంది. లేదు బాబాయ్, వాడికి నేనంటే భయం ఉంది కాబట్టే గొడవ ఎందుకని తన తప్పేం లేదని నాకు లొంగిపోయాడు. వీడిలాంటి వాడినే కదా ఇంగ్లీష్ లేదో అంటారు, ప్రాక్టికల్ మ్యాన్. వాడు నాకు నచ్చ రండి, వచ్చేసారు. వచ్చేసారు, రెడీ రెడీ. అండి సారీ అండి, మామిడి పెళ్ళం రాత్రిపూట మందు కొడతాను చెప్పాను కదా. అవును. ఇప్పుడు పగలపూట కూడా కొట్టేస్తుందండి. చూడండి చూడండి. రామా, చిచి. ఇట్లా పిలిచావా? ఏయ్, పిలిచారా? వెళ్ళం మందు కొడుతుంటే మంచి ఇంకేదైనా చేద్దామన్న బుద్ధి జ్ఞానం లేదా? 5 నిమిషాలు టైం ఇస్తే అప్పడాలు వేయించుకొస్తాను. అప్పడాలా? ఆ. టేస్ట్లెస్ ఫెలో. 1 ప్లేట్ ఫింగర్ చిప్స్, 1 చికెన్ టిక్కా రెడీ చేయి. చికెన్ టిక్కా? ఇంట్లో చికెన్ లేదే. చికెన్ లేదా? నాపద్దు, డైరెక్ట్ గా చూస్తూ ఎలా తట్టుకోగలను? నేను దాన్ని చంపేస్తాను. ఆ పాపం మీకు ఎందుకండి? దాని పాపం అదే పోతుంది, వదిలేయండి. ఎలా వదలను? చూస్తూ చూస్తూ పాపం అతను. అదే కదా కావాల్సింది. ఏంటి? అదే, ఈ మాత్రం అభిమానం అంటే చాలు. అంత మించి లోపలికి వెళ్తే మిమ్మల్ని చూసాక ఈ కేక్ కుళ్ళిపోయి మా వాడిని ఏం చేస్తుందంటో పాపం. అయితే వద్దులేండి. ఇలాంటి చూసి ఈ గుండె ఎన్నిసార్లు పగిలిపోయిందో. అని కంట్రోల్, ప్లీజ్ కంట్రోల్. ఇట్స్ ఓకే. ఇప్పటికే అర్థమైందా మా వాడు ఎంత నరకం అనిపిస్తున్నాడు? ఇంక వెళ్ళిపోదాం పదండి. కాసేపు ఆగితే సిగరెట్ కాల్చి వాతలు పెడుతుంది. ఆ ఐటమ్ కూడా చూసి వెళ్ళిపోదాం. ఏంటి, సిగరెట్ కాల్చి వాతలు పెడుతుందా? చూడండి. ఏమండి, ఆ ఐటమ్ చూస్తే మీరు తట్టుకోలేరు. వెళ్దాం పదండి. రండి పదండి. బాయ్ బాయ్ బాయ్. మీరు పడే వాళ్ళండి బాబు. లక్కీ వెళ్ళిపోయింది కాబట్టి సరిపోయింది, లేకపోతే మా వాడికి బొక్క అడిపోయింది. ముందు మందు మ్యాటర్ వరకే కదా అనుకుంది, మధ్యలో సిగరెట్ ఎందుకు తీసుకొచ్చావరా? వీడు చెప్పిన దానికన్నా చెప్పందే ఎక్కువ యాక్ట్ చేస్తాడు. కొట్టలేదులే, వీడు ఇలా ఓవర్ యాక్షన్ చేస్తాడనే సేఫ్టీగా నేను తీసుకొచ్చాను. నన్ను క్షమించండి, మిమ్మల్ని గట్టిగా కొట్టాను. ఇట్స్ ఓకే. ఏం పర్లేదు, ప్రేమ కోసం 4 పేకొచ్చు, తప్పులేదు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఆల్ ది బెస్ట్. చూసావా, ఇంత సింపుల్ విషయానికి అంత ఫీల్ అయిపోయావు. సింపులే, తేడా అవుతే దోలు తీరేది. తేడా